చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు కానీ ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఆ ఆదేశాల ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇక్కడుండే రైతు బజారే కాకుండా రాష్ట్రంలో అన్ని రైతు బజార్ని మెరుగుపరిచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మా ఆడబిడ్డలకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దడానికి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. ఆఫీసులో మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు వచ్చని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం.